Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో జూలై 6కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 139. ఇది సుపరిచితమైనటువంటి వాక్య భాగం. దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అంటే ఈజ్ యువర్ గాడ్ టూ స్మాల్? మీ దేవుడు అంత బలహీనుడా? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. చదువుకుందాం. కీర్తన 139. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుతున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను నిన్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగల వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలియచున్నది. నేను రహస్యమందు పుట్టిన వాడు నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన జనములలో ఒకటైన కాక మునిపే నా జనములన్నీ నీ గ్రంథములో లిఖితము రాయను. దేవా, నా తలంపులు నీకెంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించినను అనుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉండును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుతున్నాను కదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. చదువుకుందాం. ఇక్కడ ఇది సుపరిచితమైందే. దీని అవుట్లైన్ కూడా చాలా నీట్గా ఉండగలదు. దేవుని గూర్చి మానవులు వక్రీకరించే తీరు
విషాదకరంగా లేకపోయినప్పటికీ కనీసం అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఏదో రీతిగా దేవుని సంకుచితము చేయవలనని తలంచుతారు. పీపుల్ వుడ్ లైక్ టు రెడ్యూస్ గాడ్. దే వుడ్ లైక్ టు మేక్ గాడ్ టూ స్మాల్. దేవుణ్ణి బలహీనుడిగా, ఆయన్ని సంకోచితంగా చేస్తారు. దేవుడిని ఎప్పుడు కూడా ఎక్కువ చెప్పలేము. ఎప్పుడు ఏది చేసినా కానీ బైబిల్ చెప్పినట్టుగా చెప్పకపోతే ఆయన్ని సంకుచితం చేసినట్టే. వీఆర్ ఓన్లీ మేకింగ్ గాడ్ టూ స్మాల్. యూ కెనాట్ మేక్ గాడ్ టూ బిగ్ బికాజ్ ఈజ్ ఇమెన్స్లీ బిగ్. ఆ విధంగా దేవుణ్ణి స్మాల్గా చేస్తే, సంకుచితం చేస్తే, బలహీనుడిగా చేస్తే, చిన్నవాడిగా చేస్తే దానికి విరుడుగా ఈ యొక్క కీర్తన ఉంటుంది. దేవుని హెచ్చించుటయే గాక వ్యక్తిగత అనుభవంతో దైవంగా వైభవంగా వివరిస్తుంది. ఇక్కడ ఏదో థియాలజీ లాగా ఆయన గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్ అని ఒక సిద్ధాంతంగా, ఒక థియాలజికల్ స్టేట్మెంట్గా ఇవ్వట్లే. ఆయన తన అనుభవాన్ని చెప్పుకుంటున్నాడు. ఆ దేవునితో ఉన్నటువంటి తన అనుభవాన్ని వైభవంగా చెప్పుకుంటున్నాడు. ఆ వ్యక్తిగత అనుభవాన్ని ఆయన బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నాడు. మొదటిది, ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి. మొదటిది, దేవుడు అన్నింటినీ చూడగలడు, ఆయనకి అన్నీ తెలుసు. మొదటి 6 వచనాలు. ఇక్కడ మరి అన్నీ తెలుసు అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్, ఒక థియాలజికల్ స్టేట్మెంట్, ఒక సిద్ధాంతంలాగా చెప్పాడు. ఇక్కడ నేను చెప్పినట్లు కార్సన్ గారు చెబుతుంది, ఇక్కడ ఆయన చెప్పినట్లుగా ఒక సిద్ధాంతంగా ఇక్కడ వ్యక్తపరచవచ్చును, కానీ ఆ విధంగా ఆయన వ్యక్తపరచట్లేదు. ఇదే సిద్ధాంత రూపంలో దేవుడు ఇట్లాంటి వాడు. ఇప్పుడు సిస్టమేటిక్ థియాలజీ ఉంటుంది కదా, దేవుడు ఆమ్నిపోటెంట్, దేవుడు ఆమ్ని ప్రెజెంట్, దేవుడు ఇటర్నల్ అని చెప్తాం. ఆ విధంగా చెప్పట్లా ఈయన. ఆ విధంగా థియాలజికల్ స్టేట్మెంట్స్ ఇవ్వట్లా. ఆయన శైలికి తగినట్లుగా దేవుని సంబోధిస్తూ, దేవునితోనున్న ఈ అనుభవము కేవలము సమగ్రవంతమైనదే కాదు, ఆయన అనుభవంలో ఉన్నటువంటి దాన్ని ఒక సారాంశంగా, ఒక సమగ్రంగా చెబుతున్నాడు. అదే కాదు, లేక కార్యసిద్ధి లేనిదిగా ఉండేది కూడా కాదు. దేవుడు చాలా యాక్టివ్, చురుకుదనము, యాక్టివ్ గల వ్యక్తిత్వాన్ని గురించి సూచిస్తున్నాడు. దేవుడు ఏంటి, ఆయన యాక్టివ్ అండి. జీవించున్నటువంటి వాడు యాక్టివ్గా ఉంటాడు. దేవుడు ఏదో ఒక పవర్ కాదు, ఆయన వ్యక్తి కాబట్టి ఆయన పనిచేస్తాడు, మాట్లాడతాడు, ఆ విధంగా యాక్టివ్గా ఉంటాడు. ఆ విధంగా దేవుణ్ణి సూచిస్తున్నాడు. ఈ కీర్తన రచయిత యొక్క శరీర కదలికలన్నిటితో సహా ఆయన జీవిత అలవాట్లు అన్నీ కూడా ఈ దేవునికి తెలుసు, ఎరుక, అన్నీ తెలుసు. ఆయన ఎక్కడ కదులుతుంది, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది, ఆయన శరీరం ఎక్కడికి వెళ్తుంది, అంతేకాదు ఆయన అలవాట్లు ఏంటి, అవన్నీ కూడాను దేవునికి తెలుసు. దేవుడు అన్నింటినీ చూడగలడు, ఆయనకు అన్నీ తెలుసు అనేది తన వ్యక్తిత్వం గురించి, తన అనుభవం గురించి చెప్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, నా బాడీ ఎక్కడికి వెళ్తుందో, నేను స్కూటర్ మీద వెళ్ళినా కానీ, నేను కారులో వెళ్ళినా కానీ, నేను బైక్ మీద వెళ్ళినా కానీ, నేను నడుచుకుంటూ వెళ్ళినా కానీ, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసాయా. అంతేకాదు ఆయన నాకున్నటువంటి అలవాట్లు కూడా తెలుసు. అంతేకాదు రచయిత ఆలోచించుచు ప్రతి తలంపు
అతను మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన ఆ మాటలు అమర్చుకోక ముందే అవి ఆ మాటల్లో దేవునికి తెలుసు. కాబట్టి ఆలోచన తెలుసు. ఆయన చెప్పకుండా ముందే ఆయన మాటలు కూడా తెలుసు. చెప్పకముందే ఆయన మాటలు తెలుసు. చూడండి, కాబట్టి దేవునికి అన్నీ తెలుసు. సరే, మరి 7 నుండి 12 వరకు దేవుడు సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి ఆయనను తప్పించుకొనలేము. సర్వవ్యాపి, గాలి ఎట్లా అన్ని చోట్ల ఉంటుందో దేవుడు ఆ విధంగా అన్ని చోట్ల ఉంటాడు. సర్వవ్యాపి అని దానిలో కొంచెం దాన్ని అపార్థం చేసుకున్నటువంటి రీతిగా ఉంటుందన్నమాట. దేవుడు గాలి లాంటివాడు, కానీ దేవుడు గాలి కాదు. గాలి లాంటివాడు అంటే అన్ని చోట్ల గాలి ఎట్లా ఉంటుందో ఆయన కూడా ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆత్మ గాలి లాంటిది, అది కూడా కాదు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు. ఆయన వ్యక్తి గాలి కాదు, వ్యక్తిగా అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి సర్వవ్యాపి అనే దాన్ని మనం కొంచెం విశ్లేషించాలి. గాలిలాగా శక్తిలాగా కాదు, ఆయన వ్యక్తి కాబట్టి ఆయన అన్ని చోట్ల ఉంటాడు అనేది. మామూలుగా మనం ఏమంటాం, సర్వజ్ఞాని సర్వవ్యాప్తి అని అంటాం. కాబట్టి ఆ విధంగా చెప్పినా కానీ ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పాను. పైన చెప్పబడినట్లు మరలా దేవుని ఆలోచనను ఒక సిద్ధాంత రూపంలో ఆయన చెప్పట్లా. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును, ఆయన అనుభవం చెప్తున్నాడు. అనుభవపూర్వకంగా దేవుని గురించి ఎట్లా చేసుకున్నాడు, ఆయన అన్ని చోట్ల ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు అని అనుభవపూర్వకంగా ఎట్లా చెప్తున్నాడు. అంతేగాని ఒక సిద్ధాంతంగా థియాలజికల్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. దేవుని నుండి పారిపోవాలని తన మనసులో కొంత ఉండినట్లుగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్నావయ్యా, అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్నావయ్యా నువ్వు అంటే పారిపోవాలని చూస్తున్నట్టుగా ఉంటుంది కదా. అది జరగదు. ఎక్కడికి పారిపోతాడు ఆయన? పరలోకమునకు ఎదిగినప్పుడు లేకపోతే పారిపోయినప్పుడు కానీ, లేక షియోలునకు దిగినప్పుడు కానీ, లేక తూర్పు పడమరల అంతము వరకు పారిపోయినా కానీ ఆయన ఆశిస్తున్నట్లు కూడా మనము ఊహించగలము. లేక చీకట్లో దాక్కునవలనని ఆశించినప్పటికీ అన్నీ పరిశీలించే దేవుని నుండి ఎవరు దాచుకొనలేరు. చీకట్లో ఉన్న వెలుగులో ఉన్న ఒక్కటే, మనం చదువుకున్నాం కదా. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ, షియోల్కి వెళ్ళినా అంటే ఇప్పుడు మనం నరకానికి అంటాం, నరకంలో దేవుడు ఉండడు. ఆ దినాల్లో చనిపోయిన తర్వాత ఏమవుతారో అనేటువంటి క్లారిటీ లేదు కాబట్టి షియాల్ అని అంటారు. ఓకే, వాటికి క్లియర్గా అండర్స్టాండింగ్ ఉండదన్నమాట. ఎక్కడికో షియాల్కి వెళ్తాడు అని, అక్కడికి వెళ్ళినా కానీ దేవుడు ఉంటాడు. ఓకే, మరి పరలోకానికి వెళ్తే అక్కడ ఉంటాడు, చీకట్లో దాక్కుందామంటే అక్కడ ఉంటాడు. ఈ కీర్తన చివరి భాగం దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ దేవుని నుండి తప్పించుకొనవలనని ఆశించలేదు. ముందైతే అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాం, అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాం అంటే ఒకవేళ దేవుని దగ్గర నుండి పారిపోవాలని అనుకున్నాడేమో. కానీ ఈ కీర్తన చివరికి వచ్చేటప్పటికి లేదు, పారిపోవాలని ఆయన అనుకోడు. అలాంటి గొప్ప దేవుడు. అన్నీ తెలిసి కూడాను నా ఎడల ఎన్నో మంచి ఉద్దేశాలు ఉన్నాయి ఆయనకి. అలాంటి దేవుని నుండి నేను ఎందుకు పారిపోవాలి? రోమా 8:38-39 కూడా చదువుకుందాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను
ఉన్నవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతున్నాను. ప్రేమించేటువంటి ఆయన దగ్గర నుండి పారిపోవాలని ఎట్లా అనిపిస్తుంది. కాబట్టి పారిపోవాలని ఆశించడు ఆయన. మూడో విషయం, ఈ దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన సృష్టికర్త, ఆయన సంరక్షించుకునేవాడు. సృష్టిని సృష్టించడమే కాదు, ఆయన దాన్ని సృష్టించిన తర్వాత ఆయన్ని ఆ సృష్టిని సంరక్షించేటువంటి వ్యక్తి ఆయన దేవుడు. 13 నుండి 18 వరకు ఇచ్చట ఆది సృష్టిని గురించి ఆయన తలంచట్లేదు, కానీ తన తల్లి గర్భములో రూపించబడుటను తన మనసులో పెట్టుకుంటున్నాడు. ఓకే, ఆయన సృష్టి గురించి చెప్తున్నాడు. ఆదిలో ఎట్లా భూమి పునాదులు దేవుడు ఏ విధంగా వేసి సృష్టించాడు నోటి మాట ద్వారా అని ఆది కాండంలో ఉన్నది అది కాదు. ఆయన బిగినింగ్, ఆయన తన తల్లి గర్భంలో ఏ విధంగా సృష్టింపబడ్డాడు దాని గురించి చెప్తున్నాడు. తన నిర్మాణము తాను భయపడే తీరులో సంక్లిష్టమైన కాంప్లెక్స్ కాబట్టి కేవలము ఇది దేవుని కార్యం తప్ప వేరేది కాదు. చాలా కాంప్లెక్స్. ఇప్పుడు సృష్టిలో చాలా కాంప్లెక్స్ ఉంది. మన శరీరం చూసుకోండి, మన బ్లడ్ ఏదైనా గాయం తగిలితే, దానికి గాలి తగిలితే అది గడ్డగట్టుకుపోద్ది. అంత కాంప్లెక్స్. మరలా మన ఐజ్, ఎంత బెస్ట్ కెమెరాని తీసుకోండి, ఎంత ఎక్స్పెన్సివ్ కెమెరా, జాపనీస్ కెమెరా తీసుకోండి, మన కంటితో దేన్ని మనం పోల్చలేము. అంత కాంప్లెక్స్, భయం వేసేటువంటి రీతిగా అంత కాంప్లెక్స్ అన్నమాట. దాన్ని బట్టి ఆయన కన్క్లూజన్ ఏంటి? అది దేవుని కార్యమే. ఇప్పుడు ఈ దినాల్లో సృష్టిని చూసినప్పుడు, అంతరిక్షాన్ని చూసినప్పుడు, స్టార్స్ని చూసినప్పుడు, మరలా ఇప్పుడు వైర్లెస్ ద్వారా మనకి వైఫై వస్తుంది కదా, ఇంటర్నెట్ వస్తుంది, అంత వైర్లెస్. ఎంత కాంప్లెక్స్ అది సృష్టిలో. ఆయన అయితే ఈ కీర్తన రచయిత అయితే ఈ కాంప్లెక్సిటీ, ఈ డిజైను, దీన్ని బట్టి దేవుడు అన్నాడు ఇది దేవుని కార్యమే అని అన్నారు. మరి మనం ఇంత కాంప్లెక్సిటీ తెలుసుకుని, ఇంత ఈథర్నెట్ ఇలాంటి ఇది సృష్టిలో ఉన్నది, ఇలాంటి యాటమ్ బాంబ్ ఉన్నది. ఒక యాటమ్ని డివైడ్ చేస్తే యాటమ్ బాంబ్ అవుతుంది. ఆ యాటంలో ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్లో ఉంటుంది. చూడండి అంత సూక్ష్మం అన్నమాట. మరి సూర్యుని యొక్క రేఖల నుండి మరి ఎలక్ట్రిసిటీ మనం తయారు చేస్తున్నాం కదా, ఎంత కాంప్లెక్స్. అది డిజైన్ ఉందన్నమాట. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి డిజైనర్ని సూచిస్తుంది. సృష్టిలో ఉన్నటువంటి ఆ డిజైను దానిలో ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఒక మెథడ్ని సూచిస్తుంది, ఒక వ్యక్తిని సూచిస్తుంది, అభిప్రాయం, ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తిని సూచిస్తుంది. ఆ వ్యక్తే దేవుడు అని ఆ విధంగా ఎందుకు రాకూడదు? ఏదో ఒక సిమిలర్గా ఉన్నటువంటి వాటిని ఒకదాని దగ్గర ఒకటి పెట్టుకుని ఆ కాంప్లెక్స్ది ఎక్కడ నుండి స్టార్ట్ అయిందంటే సింపుల్గా ఉన్నటువంటి దాన్ని నుండి వచ్చింది. కాబట్టి మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? మనిషి మరి కోతి నుండి వచ్చాడు, మనిషి మరి కప్ప నుండి వచ్చాడు, మనిషి పంది నుండి వచ్చాడు. అంత డిజైన్ అంత ఉంటే దేవుడు సృష్టించాడు మానవుడిని అని ఎందుకు మనం అనలేకపోతున్నాం? సృష్టిలో ఎంతో డిజైన్ ఉంది. ఇక్కడ ఈ గ్రంథకర్త ఆ కాంప్లెక్సిటీని చూసి
ఇది దేవుని కార్యం అన్నాడు. మనమేమంటున్నాం? అంతేకాదు, సృష్టించిన తరువాత దానిపై తనకున్న అధికారమును కోల్పోలేదు. అధికారమే కాదు, పోషణ. ఇప్పుడు కొంతమంది డీస్, అమెరికన్ రాజ్యాంగాన్ని వాళ్ళు చేసినటువంటి వాళ్ళు డీస్, కొంతమంది డీస్ అన్నమాట. డీయిజం అంటే ఏంటి? దేవుడు సృష్టించాడండి, దేవుడైతే సృష్టించాడు, ఆయన సృష్టికర్తే. కానీ ఇక సృష్టించిన తర్వాత ఇక జోక్యం తీసుకోవట్లేదు. ఆయన వేరు, సృష్టి వేరు. వాచ్ లాగా. ఓకే, వాచ్ చేశాడు, ఎవరు చేశాడో మనకు తెలియదు. అది తనంతటికి తానే పనిచేసేటట్టుగా చేశాడు. ఇక దీనికి సంబంధం లేదు. ఆ విధంగా డీస్ అనుకున్నారు. కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదు. దేవుడు సృష్టించి దాన్ని పోషిస్తుంటున్నాడు, దాన్ని పరామర్శిస్తుంటున్నాడు. అదే కాదు, ఆయన దానికి అధికారి. ఆయన అధికారాన్ని కోల్పోలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ, సృష్టించిన తర్వాత ఆయన జీవితకాలం అంతా నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. ఎవ్రీథింగ్ ఆయన అధికారిగా ఉండి దాన్ని నిర్ణయించాడు. లేఖనాలలో ఈ సత్యమును బట్టి మానవ బాధ్యత రాజీ పడడు, కానీ విశ్వాసము పెంపొందింపజేస్తున్నది. ఈ విషయం అంటే దేవుడు మనల్ని సృజించి మన దినాలన్నీ లెక్కించాడు. ఆయన సర్వాధికారి. మన అడుగులన్నీ కూడాను, ప్రతి దినంలో ఉన్నటువంటి ప్రతి సంగతులను కూడా ఆయన అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఆయన జర్నల్లో రాశాడు. ఆయన జర్నల్ అంటే మన జీవితం అప్పుడే మన బయోగ్రఫీని దేవుడు ముందుగానే రాసేసాడు. మనం పుట్టక ముందే మన యొక్క బయోగ్రఫీని దేవుడు రాశాడు. కాబట్టి మనం ఏం చేస్తామండి? దేవుడు నిర్ణయించాడండి, మన కర్మండి, మనం ఏం చేసేది లేదండి. అది తప్పు. కాబట్టి మన బాధ్యతే దేవుని యొక్క సర్వాధికారం, సార్వభౌమత్వం. అది ఆ రెండు కలిసి ఉంటుంది అన్నమాట. దాన్నే కంపాటబిలిజం అంటారు. అది ఇక్కడ చెబుతుంది. మానవ బాధ్యత కొట్టివేయబడదు. ఓకే, మరి ఇది ఏం చేస్తుంది? దేవుడు ఈ విధంగా మన జీవితకాలంలో ఉన్నటువంటి ప్రతి దినాన్ని ఆయన లిఖించాడు ఆయన గ్రంథంలో అని 16వ వచనంలో ఉంటే, అది దేనికి పనికి వస్తుంది? మన బాధ్యతను కొట్టివేస్తుందా? కాదు. మరి ఎందుకు పనిచేస్తుంది అని అంటే, మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. అలాంటి దేవుని ఎందుకు నమ్మకూడదు? మన సంగతి అన్నీ తెలిసినటువంటి ఆయన, మన జీవితాన్ని నిర్ణయించినట్టు సార్వభౌముడు, సర్వాధికారి. అలాంటి దేవుడిని ఎందుకు నమ్ముకోకూడదు అనేటువంటి ఆ విశ్వాసం మనలో పుడుతుంది. మన విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి విశ్వాసమును పెంపొందింపజేసేటువంటి సత్యం అది. ఇలాంటి లోతైన అనుభవమును బట్టి ఈ భాగంలోని చివరి 2 వచనములు దావీదు రచించి ఉండవచ్చును. దేవుని తలంపులు లెక్కించుట అసాధ్యము. అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. దీనిలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎన్ని తలంపులతో ఆయన మనల్ని సృజించాడు. ఎంతో లెక్కకు మిక్కిలిగా ఉన్నటువంటి
అలాంటి దేవుణ్ణి మనం నమ్మాలి. అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువైనవి. మీరు మన జీవితాన్ని గురించి ఆలోచించుకోవాలి. ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఎన్ని ప్రమాదాల నుండి తప్పించాడు, ఏ విధంగా మనల్ని పోషించాడు, వీటన్నీ చూస్తే అయ్యా దేవుని యొక్క ఉద్దేశాలు నా ఎడల ఎన్నో ఉన్నాయి, మంచి ఉద్దేశాలు. ఇంకేంటి, ఆయన దేవుని తలంపులు మంచివి. అవి మంచివే కాదు, అవి లెక్కకు మిక్కిలిగా ఉంటున్నవి. దీనిలో అతిశయోక్తి ఏమీ లేదు. చివరిది 4వ విషయం దేవుని గురించి. ఆయన పరిశుద్ధుడు, ఏ లోపం లేనటువంటి పరిశుద్ధుడు, పర్ఫెక్ట్లీ హోలీ. 19 నుండి 24 వరకు. దేవుని ఎడల నమ్మకం గలవాడై ఉన్నందున దుష్టులను ద్వేషించుట మాత్రమే కాదు, తన స్వనీతిని బట్టి తనకు న్యాయము తీర్చవలనని ఆశించుటకు బదులు దేవుడు పరిశుద్ధుడని, ఆ వెలుగులో దుష్టత్వం ఏదైనా తన జీవితంలో ఉన్న ఎడల అది పెరిగివేయబడవలనని దావీదు నిర్ణయించుకున్నాడు. ఓకే, ఆ గ్రంథకర్త నిర్ణయించుకున్నాడు. మరలా చదువుతాను దీన్ని. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు అంటున్నాం. ఎందుకని అంటున్నాం? దుష్టులుని ద్వేషిస్తున్నాడు. ఎందుకు ద్వేషిస్తున్నాడు? ఆయన ద్వేషిస్తున్నాడు కాబట్టి. ఆయన ఎందుకు ద్వేషిస్తున్నాడు? ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడికి పాపానికి పొత్తు లేదు. పరిశుద్ధుడికి మరి దుష్టత్వానికి ఏ పొత్తు లేదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. మరి ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దుష్టుల్ని ద్వేషిస్తావు, నేను కూడా అదే రీతిగా ద్వేషిస్తున్నాను అని చెప్తాడు. కానీ కాబట్టి నేను ద్వేషిస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడిని అని చెప్పట్లేదు ఆయన ఏమంటున్నాడు? దేవుడు పరిశుద్ధుడని, ఆ వెలుగులో దుష్టత్వము ఏదైనా తన జీవితంలో ఉన్న ఎడల ఆయన స్వనీతిమంతుడని చెప్పుకోవట్లా. అయ్యా నా జీవితంలో ఏదైనా కానీ దుష్టత్వం ఉంటే, వాళ్ళ జీవితంలో దుష్టత్వం ఉంది, మరి నా సంగతి ఏంటి? వాళ్ళ జీవితంలో దుష్టత్వం ఉంది, నేను వాళ్ళని మరి ద్వేషిస్తున్నాను, నువ్వు ద్వేషించినట్టుగా నేను ద్వేషిస్తున్నాను. మరి ఆ దుష్టత్వం నాలో ఉంటే, ప్రభువా నేను పరిశుద్ధుడిగా ఉండాలి, ఏదన్నా ఆ దుష్టత్వం ఉంటే నాకు చూపించు, దాన్ని పెరికివేయి, దానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. 23, 24 వచనాలు మళ్ళీ చదువుకుందాం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ప్రార్థన చేసుకుందాం. దేవా మమ్మల్ని పరిశోధించి మా హృదయములను తెలుసుకో, మమ్మల్ని పరీక్షించి మా హృదయాలోచనలను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గం మా యందున్న ఎడల దాన్ని చూచి నిత్య మార్గము ముందు మమ్మలను నడిపించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.